నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వీడియోలో అయితే నేను ఖచ్చితంగా బియర్ ర్యాంక్ డియో ఆడతానని చెప్పాను కదా. చలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అవట్లేదు మన దిగ్ బాయ్ అయితే ఉన్నాడు మనతో. చలో స్టార్ట్ కరో. వెళ్ళిపోయాం. బెర్ముడ్ వచ్చింది మ్యాప్ అయితే. నేను డెవిల్ 1 కింద వచ్చా. కాదు డెవిల్ 2 నెంబర్ 2 నాది. సేమ్ పర్లే. అలాగ వచ్చినా మనం మళ్ళీ మిలియన్లోనే దిగుతాం. మిల్లు వద్దు కానీ అబ్జర్వేటరీలో దిగి అలా తిరిగేయడం రొటేట్ అవ్వడం. నో ప్రాబ్లం. వేసి నా మొబైల్ ఎక్కువగా లేకపోతే ఏం చెప్తాను. జెండా ఏమో పేరేసి మిస్ ఏదో ఉంది సంథింగ్. స్టార్ట్ కదా అబ్జర్వేటరీ దగ్గర మన షిప్ యార్డ్ అక్కడ దిగినట్టున్నా. అబ్జర్వేటరీకి వెళ్ళవేమో ఆల్మోస్ట్ దగ్గర వెళ్తాను కొద్దిగా దగ్గరికి వెళ్ళాలి. అక్కడ దిగాలి. ఇక్కడ 500 దగ్గరికి వచ్చేసి ఇంకా అదే వెళ్ళిపోతాం. మనకి సింబల్ కూడా చూపిస్తుంది, అప్డేట్ అయింది. మనం ఇది సంథింగ్ ప్లేస్ పెట్టుకుంటే అక్కడ నుండి దింపేస్తే వెళ్ళిపోతాం. అదే ఎగ్జాక్ట్ పొజిషన్ కల అని చెప్పేస్తే ప్లేస్ మన అబ్జర్వేటర్లో పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకుంటాం. అబ్జర్వేటర్ ఒకడైతే దిగుతున్నాడు. ఎవడో చూద్దాం. వాడు అక్కడ ఇద్దరా ఒక్కడే అనుకుంటా. ఆల్మోస్ట్ మనకి అయ్యయ్యో కాక నాకు దొరకలేదు. వీడు వచ్చేసాడు. గీసారు చూసారా, క్యాంపెయినింగ్ చేస్తున్నాడు. లెవెల్ 3 వెస్ట్ ఇంకా స్కోప్. ఫుల్ డ్యామేజ్. లెక్కలు మనకు వచ్చింది. మనోడికి రవ ఇచ్చేది ఫస్ట్, లేకపోతే మామూలుగా ఉండదు. ఇంకా మనకి వేసుకుంటాడు. నిజం చెప్తున్నా మైక్ ఆన్ చేసి. మెడీ కావాలా? మెడీ తీసుకో భయ్యా, అది తీసుకో. ఇంకా అటు రొటేట్ అవుదామా? కొద్దిగా లూట్ తీసుకుని రొటేట్ అవ్వడం బెస్ట్ అనుకుంటా. ఇక్కడ ఎక్కువ మ్యాక్స్ ఆయామో గన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఎస్జియామో గన్స్ ఇవి ఎక్కువగా. ఇదిగోండి ఇక్కడ ట్రోగన్ 4x స్కోప్ ఇస్ బెస్ట్. ఇక్కడ కూడా ఏరామో గన్. అలోక్ వెరీ రేర్. అప్పటి నుంచి నేను ఖచ్చితంగా అలోక్ పెట్టుకుంటాను గైస్. మీకోసం పెట్టుకుంటాను. ప్రాబ్లం మన నోన్ని గ్రేవీ యార్డ్ సైడ్ రొటేట్. గ్రేవీ యార్డ్లో బ్లూజ్ కాబట్టి లూట్ ఎక్కువగా ఉంటుంది. ఇవేంటి మర్చిపోయా, సారీ భయ్యా. థామ్సన్ బెస్ట్ అనుకుంటాను నాకు తెలిసి. ఎంపీ కన్నా అంటే ఒక విధంగా చూస్తే నింపడం అంటే హెడ్ నాకు వర్త్ అనిపిస్తుంది. ఎందుకో థామ్సన్ ఆడతాం. నేర్చుకోవాలి వేసి థామ్సన్. అలా వదిలేస్తున్నా. పడి దిగారా? ఎవరన్నా దిగారా? మనోడు వచ్చేసి ఇంకా అబ్జర్వేటరీలో ఉన్నాడు. ఎవరైనా దిగారంటారా? ఖచ్చితంగా మీ ఐడి అయితే కామెంట్లో పెట్టండి. లేకపోతే ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టండి. దగ్గర ఐడి చూపిస్తాను. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిన తర్వాత చూస్తాను వేసాను ఖచ్చితంగా. ఎవరన్నా ఉన్నారంటారా? బ్లూజన్ కదా ఒక్కడ
ఒక్కడు కూడా రాలేదంటే ఇంకా ఇది పరిణామం. ఒక్కడు కూడా రాలేదంట. షిప్ యార్డ్ మనోడు వచ్చేసి అయిపోయాడు. ఎలా అయిపోయాడు? ఎవరన్నా కొట్టారా ఎనిమీస్? అక్కడ కొట్టాడు. అది ఎక్సమేట్తో టోకెన్ కాల్ చేయకుండా నార్మల్ ఎక్కేసాం. 4x మొదలలేదు ఇక్కడ. మొబైల్ లైట్గా ల్యాగ్ అవుతుంది. మనోడు వచ్చేసి మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. వాళ్ళు లేట్ అయినా జూన్లోకి రావాలి కాబట్టి వీళ్ళు ఇక్కడికే వస్తారు. అక్కడ కొట్టారంటే ఇంకా అక్కడ గ్లోవల్ కాదు, అటు సైడ్ అంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడికి వచ్చేస్తారు. ఏలో ఏరియా ఆ టైప్ ఇక్కడికి వచ్చేస్తారు. అబ్జర్వేటర్లో అది ఉంది కదా అలాగా. పరిగెట్టుకొని వస్తారా? అదిగోండి చూసారా? గుంటనక్క ఎక్కడికి మా వాడిని కొట్టి పారిపోతావా? అది గేర్ వేసుకుంటా దళదళ వేసుకుంటా. అయ్యో వెనకాల నుంచి ఎదరి నుంచి మనోడు సేఫ్. మనోడు వీళ్ళిద్దరు ఒకటేనా చూద్దామా? వీళ్ళిద్దరు ఒకటే కాదు, వీళ్ళిద్దరు ఒకటే. లైన్ వేసుకొని బాగానే వచ్చారు. మనోడు మనకు రివైవ్ ఇచ్చేది కదా. చూడండి గైస్ ఇలా ల్యాగ్ చేస్తాడు మనోడు వచ్చేసి. రివైవ్ ఇవ్వచ్చు కదా భయ్యా, ఏంటి భయ్యా? ఏం పర్లా 0 kills ఇద్దరి అనుకుంటా. నాకు 1 kill వచ్చింది. ఇక్కడ అక్కడ కొట్టాను నన్ను. డ్రాప్ తీసుకొచ్చా. 2 డ్రాప్లు ఉన్నాయి. ఒక వేసాడంటే ఎనిమి కన్ఫర్మ్ ఇక్కడ. దానికి వేసుకుంటారు అక్కడికి వేసి ఇప్పుడు దిగేసి ఫుడ్ పక్కర్ ఫేవరెట్ ఉంది ఇక్కడ. నాకు బీజన్ ఒక స్కిన్ లేదు, ఒక ఫ్రిడ్జ్ ఇచ్చబట్టప్పుడు నేను ఆడలా. బీజన్ మొన్నటి వరకు ఏదో డేస్కి వచ్చింది స్కిన్ సరిగ్గా ఉంది. ఎనిమీస్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఎనిమిదిని కొడుతున్నాడు ఏడబ్ల్యూఎంతో కాక. రేస్ అక్కడ వచ్చి వచ్చేస్తున్నాడు. మనోడు కొట్టే జరిగింది. తప్పు ఇది తప్పు వాయిస్. ఏడబ్ల్యూఎం మేము కావాలి లైట్గా. మనవాడు మామూలుగా చేయట్లేదు, ఇంకా గెలిచారు కాబట్టి ఎనిమిది అన్నాడు అనుకున్నా. బట్ నాట్ దేర్ హియర్. ఈరోజు డబుల్ స్నైపింగ్ చేద్దామా? మాగండి ఇక్కడ తీసుకున్నాను. మనోడు ఏంటి ఇంకా రే నాకేమో కావాలి భయ్యా. మనోడు చూడండి రా
ఫ్యాక్టరీ సైడ్ వెళ్దాం అన్నాడు మనోడు, ఇంకా మార్పు పెట్టారు. ఎనిమి అన్నారు ఎదురుగా, నేను జస్ట్ ఆన్ చేసాను. 150 అక్కడ 150. రెండు కిల్లులు దారుణంగా. నేను 150 కొట్టుకున్నా, ప్రూఫ్ ఉంది నాకు. తప్పుగా వేసి ఇలా అయితే పైన ఇంకా ఎనిమిది ఉన్నారు, బట్ జోన్లోకి వెళ్ళడం మెయిన్. ఇంకా మనడంటే ఫినిష్ చేసేస్తుంది. పెద్ద అన్యాయం చేశారు గైస్ నాకు. అట్లీస్ట్ అది కూడా మనోడు మీద పక్కనే ఉన్నాడు. లైట్ ల్యాగ్, లైట్ అంటే లైట్ బట్ హెవీగానే ల్యాగ్ అవుతుంది. ఫ్యాక్టరీ పైన ఉన్నారా ఎవరన్నా? మనోడు సరిగ్గా ఎట్టకుంటే ఎల్లు పడుతున్నాయి మనోడికి. ఒక ఎల్లు వచ్చింది మనకు, టీం వైకౌట్. మనోడు గ్లోవల్ పట్టించాడమ్మా. టీం వైకౌట్. మనోడికి వచ్చేసి 3 కిల్లీలు, అందులో 2 కిల్లీలు నాయే. ఇలా అయితే తప్పు కదమ్మా. స్నైపర్ ఏమో ఉందా? అమ్మాయ్యా బతికిచ్చారు స్నైపర్ ఏమో ఉంచి. లాస్ట్కి మాస్ ఎలక్ట్రిక్ అయితే వచ్చింది. లాస్ట్ జన్ మనం మాస్ ఎలక్ట్రిక్ పైకి ఎక్కేచ్చు అంటారా? ఎలాగో మనకి లాంచ్ పడము కదా, అలాగంటే మాస్ ఎలక్ట్రిక్ పైకి ఎక్కేసి కొడేస్తాం అందరినీ. అది టవర్ మీద ఎక్కుదాం అంటారా? అయ్యో ఇది నొక్కితే ఇది వచ్చిండ్రు. కరెక్ట్గానే పెట్టామా? కరెక్ట్గానే పెట్టాం. ఎవరు లేరు కదా. అబ్బాయి జోన్ మనకు రాలే, వెళ్ళిపోయింది. దానికి కావాల్సి లేకపోతే వచ్చేస్తుంది. అక్కడ వచ్చేసి జూన్లో అయితే ఎలిమినేట్ అయిపోయాడు. 6 అలాగే మాత్రమే. అందరూ ఆగండి అక్కడ ఫైట్. కొట్టేసాం. మానాడు ఇంకా చూస్తున్నా స్కోప్ పెట్టుకొని, ఎవట్రాడు అని అన్నారంటారా? ఇంకా ఎక్కడ ఉన్నారంటారు? ఏమో డబ్బు. జూన్ వచ్చేస్తుంది. మనోడు చాంటింగ్ వేసుకొని బాగా చంపిపోయి ఆయన కళ్ళని చూసుకొని రావడం బెస్ట్ అనుకుంటున్నాను. మనోడు పడ్డాయి ఎక్కడికో అంటే
సైడ్ రివైవ్ వద్దా? వాళ్ళిద్దరు డి అనుకుంటా. వేరేనా? జూన్ 4 వచ్చింది. ఇప్పుడు ఎలా? అయిపోయింది గైస్. జూన్ నాకు వచ్చింది. డబుల్ స్నైపింగ్ అవసరం అంటారంటారా? బ్రో గ్లూవాల్ రాలేదు, లేకపోతే కొడేద్దు. నేను ఇద్దరికి 150 కొట్టా. బట్ పర్లా, దగ్గరికి వచ్చాము. ట్రైల్ బ్యాష్ నో ప్రాబ్లం. ఓకే టాటా బాయ్ బాయ్. నీకు అందరి గుండెలో నాకు గుండె కాయ్.